ప్రత్యేకంగా 91వ కీర్తన చదువుకుందాం పిల్లరా. మహోన్నతుని చాటును నివసించేవాడే సర్వశక్తిని నీడలో విశ్రమించేవాడు. మహోన్నతుని చాటును నివసించేవాడే సర్వశక్తిని నీడలో విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించు, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ అందుకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ అందుకు రాదు. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుడు నీకు నివాసస్థలంగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారం సమీపించదు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగపామును త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగదొక్కెదవు. నీవు సింహములను నాగపామును త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని కనపరచదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతను తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనక నేను అతని కనపరచదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతని గొప్ప చేసేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్. క్రీస్తు శిలువ ప్రేమ ధ్యానములలో పాలు పొందుతున్న మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు నామంలో అభినందిస్తున్నాను, శుభములు తెలియజేస్తున్నాను. ప్రార్థనతో ఈ దినపు ధ్యానములను ప్రారంభించుకున్నాం. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మరొకసారి మీ శిలువ వద్దకు రావడానికి మాకు అనుగ్రహిస్తున్న కృప కొరకు స్తోత్రాలు. మాకిచ్చిన జీవాన్ని బట్టి స్తోత్రాలు, మాకిచ్చిన ఆయుష్ని బట్టి స్తోత్రాలు, మాకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రాలు. అయ్యా, మీ పట్ల, మీ సన్నిధి పట్ల మాలో ఉంచిన ఆశను బట్టి మీకు స్తోత్రాలు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్నారు. మీ సన్నిధిని మాతో ఉంచండి ప్రభా, మీ వాక్కును మాతో ఉంచండి. ప్రతి నిమిషాన్ని మా కొరకు ఆశీర్వదించండి. మీకు వందనాలు చెల్లించుకుంటూ యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వారులారా, మొదటగా ఒక పాట పాడుకుని ఆ తర్వాత మన వాక్య ధ్యానంలోకి వెళ్దాం. మన మధ్యలో ఉన్న మరి సహోదరి సంధ్య పాట పాడి ప్రభువును మహింపరుస్తుంది. అందరికీ ప్రైజ్లాడండి. షారోన్ ఆత్మీయ గీతాల నుండి 637వ పాట పాడుకొని దేవుని స్తుతిస్తాం. సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా, బలియైన యేసయ్యా, బలియైన యేసయ్యా, నిలువెల్లు నలిగితివా, నీవెంత అలసితివా. సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులుబల మధ్యలో
వేలాడిన యేసయ్యా, నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు. నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు. కొరడాలు చెల్లని చీల్చెనే నీ సుందర దేహమునే, కొరడాలు చెల్లని చీల్చెనే నీ సుందర దేహమునే. తడితెను నీ తనువులే రుధిరంపు దారలే, బలి అయిన యేసయ్యా, వెలి అయిన యేసయ్యా, నిలువెల్లా నలిగితివా, నీవెంత అలసితివా. సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా, వదకు సిద్ధమైన గొర్రె పిల్లవోలే మోమున ఉమ్మివేయ, మానవులైనావే వదకు సిద్ధమైన గొర్రె పిల్లవోలే మోమున ఉమ్మివేయ, మానవులైనావే దూషించి అపహసించి హింసించినా నిన్ను, దూషించి అపహసించి హింసించినా నిన్ను. ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా, వెలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్లా నలిగితివా, నీవెంత అలసితివా. సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల
మధ్యలో వేలాడిన యేసయ్యా. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దాని కొరకు మనం మత్తయి సువార్తలో నుంచి ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 26 నుంచి 28 వరకు 3 వచనాలు చదువుతాను. మత్తయి సువార్త 26వ అధ్యాయం 26, 27, 28 వచనాలు. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రభువా, మీకు స్తోత్రాలు నాయనా. మీ లేఖనాల చుట్టూరా మేము చేరి ఉన్నాం. మీ భోజనపు బల్ల చుట్టూరా మేమున్నాం. మమ్మల్ని పోషించండి, మమ్మల్ని బలపరచండి, మాతో మాట్లాడండి ప్రభువా. మీ లేఖనాల్లో ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులను మేము గ్రహించినట్లుగా మా మనోనేత్రములను వెలిగించండి. మీ పునరుత్థాన శక్తితో బలపరచి మీ నోటి బోరగా వాడుకోమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, ఫ్రైడే రోజు యేసు ప్రభు శిలువ మరణము పొందిన రోజు, శిలువకు అప్పగింపబడి శిలువకు మేకుల చేత కొట్టబడిన రోజు. ఆ ముందు రోజు యేసు ప్రభు తన శిష్యులతో కలిసి, అది పస్కా పండుగ దినాలు కనుక పస్కా పండుగ ఆ విధిని నిర్వహించిన విధానం మనం గమనించవచ్చు. ఈ దినాన యేసు ప్రభు శిలువకు అప్పగింపబడక ముందు రోజు జరిగిన తన యొక్క ఆ షెడ్యూల్లో ఒక 3 అంశాలను ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. అది పులియని రొట్టెల పండుగ దినాలు కనుక యేసు ప్రభు తనకు బాల్యం నుంచి ఉన్న ఒక అలవాటు ఏంటంటే ప్రతి సంవత్సరం పస్కా పండుగ చేసేవాళ్ళు, పులియని రొట్టెల పండుగ జరిగించుకునేవాళ్ళు. ఆ దినాల్లో వాళ్ళు కుటుంబంగా యెరూషలేముకు వచ్చేవారు. అందుకే యేసు ప్రభు 3 దినాల క్రితమే ఆయన యెరూషలేముకు ఆయన చేరుకున్నాడు. గాడిద మీద ఆయన ప్రయాణం చేసుకుంటూ వచ్చాడు, ఉత్సవంగా వచ్చాడు, ఉత్సాహంతో వచ్చాడు. అటువంటి ప్రభువు పస్కా పండుగ కొరకైన ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయో వాటిని గురించి మనం గమనించాల్సిన వారంగా ఉన్నాం. 3 అంశాలు మనం ఈ సమయంలో ధ్యానం చేయబోతున్నాం. ఒకటి, యేసు ప్రభు పస్కా పండుగ ఆచరించడానికి లేక పస్కా భుజించటానికి తనకు చక్కని గెస్ట్ రూమ్ ఏర్పాటు చేసిన ఆ ఫ్యామిలీని గురించి ఆలోచన చేయబోతున్నాం. ఆ పస్కా భోజనము లేక పస్కా భుజిస్తూ ఆయన తన శిష్యులలో ఒకడై ఉండి తనను అప్పగింపబోతున్న ఇస్కరియోతు యూదాను తాను ఎలాగో హెచ్చరించాడు, ఆ హెచ్చరికను గురించి ఆలోచన చేయబోతున్నాం. 3వది, ఆయన మరి ఆ దినము భోజనమైన తర్వాత ఆయన చేసిన ఒక ప్రత్యేకమైన ప్రక్రియను గురించి కూడా మనం ఆలోచన చేయబోతున్నాం. 3 అంశాలు మనం ఈ సమయంలో ధ్యానం చేయబోతాం. మొట్టమొదటిది, యేసు ప్రభు తాను పస్కా ఆచరించడానికి లేక పస్కా భుజించడానికి ఒక చక్కని ఏర్పాటు అక్కడ తాను జరిగింపజేశాడు, లేకపోతే అరేంజ్మెంట్ ఉండేటట్టుగా చూసుకున్నాడు. ఇది మనకు మార్కు సువార్తలో, లూకా సువార్తలో క్లియర్గా మనకు కనబడుతుంది. మార్కు సువార్త 14వ అధ్యాయం 14వ వచనం నేను చదువుతాను, లేక 14వ అధ్యాయం మార్కు సువార్త 12వ వచనం నుంచి కనుక చూస్తే, డిసైపుల్స్ వచ్చి యేసు ప్రభుని అడుగుతున్నారు, అయ్యా నీవు పస్కాను భుజించుటకు మేము ఎక్కడికి వెళ్ళి సిద్ధపరచాలి అని నువ్వు కోరుతున్నావు. వాట్ ఈజ్ యువర్ డిజైర్, వాట్ ఈజ్ యువర్ ప్లానింగ్? ఎక్కడ ప్లాన్ చేయమంటాను, నీ ప్లాన్ ఎలాగుంది? నీవు పస్కా భుజించడానికి మమ్మల్ని ఎక్కడ సిద్ధపరచమంటావు అని అడిగినప్పుడు ప్రభు చెప్తున్నాడు, మీరు పట్టణంలోకి వెళ్ళండి, గో ఇన్ టు ద సిటీ, పట్టణంలోకి వెళ్ళండి. అక్కడ ఒక వ్యక్తి నీళ్లకుండా మోసుకుంటూ వెళ్తాడు, మీరు అతని వెంట వెళ్తే అతను ఏ ఇంట్లోకి వెళ్ళాడో ఆ ఇంట్లోకి ప్రవేశించి ఆ ఇంటి యజమానునితో మీరే మాట చెప్పాలి. మార్కు 14:14. నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు నా విడిది గది ఎక్కడనని బోధకుడు అడుగుచున్నాడని చెప్పుడి.
అతడు సామగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడగది మీకు చూపించును, అక్కడ మనకు సిద్ధపరచుడని చెప్పి తన శిష్యులలో 2 పంపాను. ఇప్పుడు యేసు ప్రభు 2 శిష్యులకు అప్పచెప్పాడు ఈ పని. పట్టణంలోకి వెళ్ళండి, నీలకొండ మోసుకెళ్తున్న ఒక మనిషి కనబడతాడు, ఆయన వెనకాల వెళ్ళండి, ఏ ఇంట్లోకి వెళ్ళాడో ఆ ఇంటి యజమానిని మీరు కలుసుకొని డైరెక్ట్గా ఈ సెంటెన్సే చెప్పాలి, ఈ స్టేట్మెంటే చెప్పేసేయండి. బోధకుడు అడుగుతున్నాడు, ఏమని అడుగుతున్నాడు? ఇంకో సువార్తలో లోకాలో ఉంటుంది, నా కాలము సమీపమై ఉన్నది, నేను పస్కాను నా శిష్యులతో కూడా భుజించడానికి నాకు విడిది గది ఎక్కడ అని బోధకుడు అడుగుతున్నాడు అని చెప్పండి. మీరు ఇలా అడగండి, లేక మీరు ఇలా చెప్పండి, ఆయన మీకు గొప్ప సామగ్రితో కూడిన ఒక మేడగదిని చూపిస్తాడు, అందులో నా కొరకు మీరు పస్కాను సిద్ధపరచండి. చూడండి, దేవుడు అనంతమైన జ్ఞాని, ఆయనకు తెలియని సంగతులు ఏమి లేవు. మనకు నిన్నటి సంగతులే తెలుసు. మనకి ఈరోజు జరుగుతూ ఉంటే ఓహో ఈరోజు ఎలా జరుగుతుంది అనుకుంటాం, రేపటి సంగతులు మనకు అసలు తెలిసే ప్రశ్నే లేదు. కానీ యేసు ప్రభు వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఉండేవాడు. ఆయనకు అన్నీ తెలుసు, ఆయనకు అందరూ తెలుసు, ఎక్కడ ఎప్పుడు ఏం జరుగుద్దో ఆయనకు తెలుసు. కాబట్టి ప్రభు తన శిష్యులకు స్పష్టంగా చెప్పి పంపాడు. చెప్పినట్లే వీరు వెళ్ళారు, వీరు వెళ్ళినట్లు వాళ్ళు వెళ్ళినట్టే ఒక ఇంటి యజమానును కలుసుకున్నారు. అతడు యేసు ప్రభు కొరకు విడిది గది, ఏ గెస్ట్ ఛాంబర్ లేకపోతే గెస్ట్ రూమ్ ఇచ్చాడు. గొప్ప సామగ్రితో సిద్ధపరచబడిన ఒక అప్పర్ రూమ్ మేడగదిని, ఒక గొప్ప మేడగదిని యేసు ప్రభు యొక్క పస్కా పండుగ కొరకు ఇచ్చినట్టుగా మనం చూస్తాం. నిజంగా ఎంత గొప్ప విషయం కదా. అసలు ప్రభువుకి ఆ కుటుంబానికి ఉన్న రిలేషన్షిప్ ఎలాంటిదో మరి, అది అడగనట్టుగా ఉన్నది. ఎక్కడ ఏదిస్తావు బోధకుడికి? విడిది గదిగా పస్కా ఆచరించడానికి నువ్వు ఏమిస్తావో, విడిది గది ఎక్కడ అని బోధకుడు అడుగుతున్నాడు. నువ్వు చెప్పాలి, యు మస్ట్ అరేంజ్ అన్నట్టుగా ఉంది. అంతేకాదు అరేంజ్ కూడా చేస్తాడు అని ఒక తెలియని అంతర్లీనమయ్యున్న ఒక అద్భుతమైన రిలేషన్షిప్ ఆ ఫ్యామిలీకి యేసు ప్రభుకి ఉన్నదా అనిపిస్తుంది. ఎందుకంటే యేసు ప్రభు మనుషుల్ని పంపిన విధానం, వాళ్ళతో ప్రశ్న పంపించిన విధానం, ఆయన వెంటనే చక్కని మేడగదిని ఏర్పాటు చేయడం. విషయం ఏంటంటే దేవుని యొక్క అవసరాలలో ఈ కుటుంబము పాలు పొందింది. దేవుని యొక్క అవసరానికి ఈ కుటుంబం అందుబాటులో ఉన్నది. నేను గత కాలాల్లో ఒక అంశం మీద మాట్లాడాను. యేసు ప్రభు యొక్క అవసరాలు తీర్చబడిన సందర్భం ఒకటి, అది ప్రభువునకు కావలసి ఉన్నది అని చెప్పి బేతనియా బేత్పగే అనే గ్రామములో కట్టబడిన గాడిదను అడిగి తెచ్చుకున్నారు. అది ప్రభు కావాలి, ఇట్స్ ఎ నీడ్, దేవుని అవసరత అని. ఇప్పుడు ఇక్కడ కూడా సామగ్రితో సిద్ధపరచబడిన ఒక మేడగది యేసు ప్రభుకు అవసరమైంది. ఎందుకంటే ఇట్ వాస్ హిస్ లాస్ట్ పాస్ ఓవర్. ఆయన తన జీవితంలో చేసుకోబోతున్న, అంటే భూలోకంలో ఆయన శరీరం రీతిగా ఆయన చేసుకోబోతున్న ఆఖరి పస్కా పండుగ. ఆ పస్కా పండుగ చాలా ప్రాముఖ్యతను సంతరించుకోబోతుంది. ఆ పస్కా పండుగ లేక ఆ పస్కా భోజనం సందర్భంగా తాను చాలా విషయాలను అక్కడ ఆయన సంపూర్తి చేసుకోవాల్సి ఉన్నాడు, తెలియపరుస్తూ రావాలి. చాలా ప్రామినెంట్ పాస్ ఓవర్ అది. అంతకుముందు ప్రతి సంవత్సరం ఏ ఇంట్లో ఎక్కడ ఏ విడిది గదిలో చేసుకుంటా వచ్చాడు, అవేమీ పరిశుద్ధ గ్రంథంలో రికార్డ్ చేయబడలేదు. కానీ ఆ సంవత్సరం ఆయన పస్కా పండుగ ఆచరించడానికి ఒక వ్యక్తి ఖచ్చితంగా ధనవంతుడై ఉంటాడు. ఎందుకంటే గొప్ప సామగ్రితో నిండిన సిద్ధపరచబడిన ఒక అప్పర్ రూము ఇవ్వగలిగాడు. ఒక ధనవంతుడు దేవునికి అందుబాటులోనికి వచ్చాడు. ఒక ధనవంతుడు తన ధనముతో దేవుని పరిచర్యలో పాలుపంపులు పొందాడు. ఒక ధనవంతుడు తన ఫెసిలిటీస్ని, తన కంఫర్ట్స్ని దేవునికి అవైలబుల్గా చేశాడు, దేవునికి అవైల్ చేశాడు. ఎంత గొప్ప విషయం కదా. నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఈ రోజు జరిగిన సంఘటనలలో ఒక 3 అంశాలే తీసుకున్న దానిలో ఈ మొదటి అంశం మనకి జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, ఉన్న దానిలో ఒకవేళ మీరు గొప్పోళ్ళైతే మంచిదే, మీ దగ్గర ఐశ్వర్యం ఉంటే, ఉన్నతమైన స్థితిలో ఉంటే,
మీరు ఏ స్థితిలో ఉన్నారో, మీరు ఏ సమృద్ధి కలిగి ఉన్నారో, లేక వాట్ ఎవర్ యు హ్యాడ్, నీవేది కలిగి ఉన్నావో దానిని నీవు దేవునికి అవైల్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇదిగో ప్రభా నా దగ్గర ఇది ఉంది, ఇదిగో ప్రభా నేను ఇది ఇవ్వగలను, ఇదిగో ప్రభా నేనున్నాను అని చెప్పగలగడం అనేది చాలా గొప్ప బ్లెస్సింగ్. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు న్యాయాధిపతులు వెళ్తున్న కాలంలో వాళ్ళు పదే పదే దేవునికి విరోధంగా ప్రవర్తించడం, దేవుడు వాళ్ళని మందలించడం, దేవుడు వాళ్ళ కొరకు న్యాయాధిపతుల్ని మరలా రేస్ చేస్తున్న కాలంలో, ఇంకా చెప్పాలంటే ప్రతివాడు వారి వారి ఇష్టానుసారంగా బ్రతుకుతున్న దినాలలో దేవుని మార్గాలను దేవుని ప్రజలకు బోధించే వాళ్ళంటూ నిలబడి చెప్పే ఒక నాయకుడు లేని దినాలలో షిలోహులోని మందిరంలో ఎల్కానా భార్య అయిన హన్నా ప్రార్థన చేసుకుంది, ప్రభా నాకు ఒక్క కొడుకునిస్తే నీ సేవకురాలైన నా కొడుకును నీకిస్తాను, ఇదిగో దిస్ ఈజ్ ద నీడ్ ఆఫ్ ద అవర్. ఈ సమయంలో ఉన్న అవసరత ఏంటంటే నీకు అందుబాటులో ఉండే వ్యక్తులు కావాలి, నా కొడుకును నీకు అందుబాటులోకి ఇస్తాను. దేవుడు ఆ ప్రార్థన అంగీకరించాడు. ఆమెకు కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడిని తాను చెప్పుకున్న మాట ప్రకారం దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించింది. ఆ కుమారుడు ఆ తర్వాత దేవుని సేవలో ఒక యాజకుడిగా, ఒక ప్రవక్తగా, ఒక న్యాయాధిపతిగా తన ప్రజలకు సేవలు అందించాడు. చూడండి, మన దగ్గర ఏమున్నదో, మనం ఏమి కలిగి ఉన్నామో అది మనం దేవునికి అందుబాటులోకి తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం, చాలా ముఖ్యమైన విషయం. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెషయా ఒక దర్శనం చూస్తూ ఉన్నాడు. ఆ దర్శనంలో నేను ఎవరిని పంపుదును, నా వద్ద ఎవరున్నారు అని అడుగుతున్నప్పుడు దేవుడు యెషయా అంటున్నాడు, ఇదిగో ప్రభువా నేనున్నాను, నన్ను పంపుము అన్నాడు. దేవుడికి అప్పుడు మనుషులు కావాలి. ఒక టైంలో దేవుడికి ఒక గాడిద పిల్ల కావాల్సి వచ్చింది. ఒక టైంలో దేవుడికి ఒక ప్రవక్త కావాల్సి వచ్చాడు, సమూయేలు లాంటి ప్రవక్త. ఈరోజు మన వాక్య సందేశంలో దేవుడు తన పస్కా పండుగ చేసుకోవడానికి ఆయనకు ఒక విడిది గది కావాల్సి వచ్చింది. ఆ సుసంపన్నమైన కుటుంబము వారు కలిగి ఉన్న గొప్ప సామగ్రితో సిద్ధపరచబడిన ఆ విడిది గదిని ప్రభువా మేము ఇస్తామని కబురు పంపారు. ప్రభు వచ్చి ఆ గదిలో పస్కా చేసుకున్నాడు. అంతేకాదండి, నేను చెప్పాను కదా, ఆ గదిలో చాలా చాలా ప్రాముఖ్యమైన విషయాలు జరుగుతూ వచ్చినాయి. ఆ గదిని ప్రత్యేకించేశారు వాళ్ళు, అప్పర్ రూమ్ని. ఓ రకంగా చెప్పాలంటే దేవుని కోసం, యేసు ప్రభు కోసం, యేసు ప్రభు శిష్యుల కోసం, యేసు ప్రభు సేవ కోసం ప్రతిష్ఠించేశారు ఆ రూమ్ని. ఇక దాన్ని ప్రత్యేకించేశారు. అది వాళ్ళు మళ్ళీ వాడుకున్నట్లేరు అసలు. ఏ రోజైతే యేసు ప్రభు ఆ మేడగదిలో ఆఖరి పస్కా భోజనం చేశాడో, that room was separated, it was sanctified, it was consecrated, it was dedicated for God's ministry. ఎంత గొప్ప విషయం కదా, ఒక ఇంటిలో ఒక గదిని దేవుని సేవకుల కొరకు ప్రత్యేకించడం అనేది. ఆ తర్వాత కనుక మనం ఆలోచన చేస్తే, ఈ మేడగదిలో యేసు ప్రభు తాను పస్కా ఆచరిస్తూ తన శిష్యులలో ఒకడైన ఇస్కరియోతు యోధాతో చాలా సూటిగా మాట్లాడిన ఆ సంఘటన, ఆ ప్రైవేట్ ఇష్యూ ఆ మేడగదిలో జరిగింది. ఇంకెక్కడ ఓపెన్గా చేయలేడు ఆ పని ప్రభు ఆ రోజు చేశాడు. తాను వచ్చిన పర్పస్ని ఆ రోజు అన్వేల్ చేశాడు, డిస్క్లోజ్ చేశాడు. వాళ్ళ ముందు చెప్పాడు, నేను వచ్చింది నా శరీరాన్ని మీకోసం నల్లగొట్టుకోవడానికి, నేను వచ్చింది నా రక్తాన్ని మీకోసం చిందించడానికని ఆ రోజు ఆయన ప్రత్యక్షత యొక్క ఉద్దేశాన్ని బయలుపరిచాడు. ఆ రోజు వాళ్ళతో చాలా ప్రాముఖ్యమైన విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. ఇవన్నీ యోహాను సువార్త 14, 15, 16 అధ్యాయాలు కనబడతాయి. ఒక రకంగా చెప్పొచ్చు, డిసైపుల్స్కి ఇట్ వాస్ హిజ్ లాస్ట్ సెర్మన్, ఆయన ఆఖరి ప్రసంగం అది. ఆ తర్వాత యోహాను సువార్త 17వ అధ్యాయంలో 12 మంది శిష్యులను చుట్టూరా పెట్టుకొని వాళ్ళ కోసం ఒక అద్భుతమైన ప్రార్థన చేశాడు. వాళ్ళ ప్రొటెక్షన్ కోసం, వాళ్ళ నడిపింపు కోసం, వాళ్ళ కాపుదల కోసం, వాళ్ళ సంరక్షణ కోసం ప్రార్థన చేశాడు. అంతేకాకుండా ఆయన వెళ్ళిపోతూ ఇంకా కొద్ది గంటల్లో ఆయన కెద్రోను వాగు దాటబోతున్నాడు. ఆ తోట దాటి గెత్సెమనేలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోబోతున్నాడు ఒలీవల కొండ మీద. దానికి ముందు వారికి ఒక ప్రాక్టికల్ లెసన్ చూపించాడు. కళ్ళ కట్టినట్టుగా, ఒక వీడియో ప్లే చేసినట్టుగా ప్లే చేశాడు. తన పై వస్త్రాన్ని ప్రక్కన పెట్టి నడుముకు తువాలు కట్టుకొని ఒక పళ్ళెంలో నీళ్లు తీసుకొని
శిష్యుల పాదాలు కడిగాడు. బోధకుడును ప్రభువునైన నేనే ఇలా చేస్తే మీరు తప్పగా ఇలా చేసుకోవాలి, తగ్గించుకోండి, మీకు మాదిరిగా ఉండాలని నేను ఇలా చేస్తున్నానని చెప్పి. ఇవన్నీ ఎక్కడ జరిగినాయి అంటే ఈ అప్పర్ రూమ్లో జరిగినాయి. యేసు ప్రభు కొరకు ప్రత్యేకించబడిన ఈ విడిది గదిలో జరిగినాయి. నాకు అనిపిస్తుంది, నేను అంటాను, ఆ కుటుంబానికి ఎంత ఆశీర్వాదం. 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చిన ఆ చిన్న పిల్లోడు నిజంగా ఎంత దీవించబడి ఉంటాడు. ఖచ్చితంగా పెద్ద ప్యాక్ కట్టి పంపించుంటారు. ఈ రోజుకి ఆ బిడ్డను గురించి మనం చెప్పుకుంటున్నామే. ఆ కుటుంబం వారి ఇంటిలో ఒక గదిని, గొప్ప సామగ్రితో నిండిన ఒక అప్పర్ రూమ్ని యేసు ప్రభుకి ఇచ్చేశారు. ఇట్స్ ఎ బ్లెస్సింగ్ టు దట్ ఫ్యామిలీ. ఈ కుటుంబ వివరాలు మనం కనుక ధ్యానం చేసుకుంటూ వెళ్తే చాలా ఆశ్చర్యకరమైన సంగతులు బయటకు వస్తాయి. యేసు ప్రభుతో పాటు వాళ్ళందరూ గెత్సెమనే తోటలోకి వెళ్ళారు. ఆ తర్వాత యేసు ప్రభు ప్రధాన యాజకుల చేత ఇంట్రాగేట్ చేయబడ్డాడు. సన్హెద్రిన్ సభ ముందు నిలబడ్డాడు, పిలాతు ముందు నిలబడ్డాడు, హేరోదు ముందు నిలబడ్డాడు. ఆఖరికి శిలువ శిక్ష విధించబడింది. యెరూషలేం బయట కల్వరి కొండ మీద యేసు ప్రభు శిలువ మరణం పొందవలసి వచ్చింది. యేసు ప్రభు దేహమును దింపి సమాధి చేసిన తర్వాత శిష్యులు మరలా ఇదే మేడగదిలోకి వచ్చారు. తలుపులు వేసుకుని కూర్చున్నారు, భయపడిపోతా ఉన్నారు. యోహాను సువార్త 20వ అధ్యాయంలో కనబడుతుంది. ఇంటి తలుపులు వేసుకొని లోపలుంటే పునరుద్ధారుడైన యేసు తన మహిమ శరీరంతో ఆ గదిలోకి ప్రవేశించి వాళ్ళకి ధైర్యం చెప్పాడు, సమాధానం కలుగునుగాక అని చెప్పాడు, ధైర్యంగా ఉండండి అని చెప్పాడు, పరిశుద్ధాత్మ మీతో ఉంటాడు అని చెప్పాడు. ఆ మేడగదిలోనేనండి యేసు ప్రభు తర్వాత 40 రోజులు శిష్యులకు కనబడి ఆయన పరలోకానికి ఆరోహణమైన తర్వాత మళ్ళీ వీళ్ళందరూ వచ్చి తిరిగి వాళ్ళు రిసైడ్ అయింది, వాళ్ళు రెసిడెన్స్గా మార్చుకున్నది ఆ మేడగదిలోనే. అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 13వ వచనంలో ఉంటుంది. ఒలీవల కొండ మీద యేసు ప్రభు యొక్క ఆరోహణాన్ని చూచి కిందకి దిగొచ్చి ఆ మేడగదిలోకి వెళ్ళారు. ఆ మేడగదిలోనే 120 మంది ప్రార్థన చేసుకున్నారు. ఎంత పెద్ద రూమ్ అయి ఉంటుందండి, 120 మంది ప్రార్థన చేసుకుంటున్నారంటే. ఆ మేడగదిలో ఉన్న శిష్యుల మీదకి అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో పెంతెకొస్తు పండుగ దినాన పరిశుద్ధాత్మ దిగి వచ్చాడు. ఆ మేడగదిలోనే పేతురు చెరసాల్లో ఉంటే సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేసింది. ఆ మేడగది ఎవరిదో కాదు, మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియది, ఆ దంపతులు ఆ గృహం. ఇది అపొస్తలుల కార్యాలు 12:12లో మనకి మార్కు వాళ్ళ ఇల్లుది. ఎవరి మార్కు? ఈ మార్కే మార్కు సువార్త రాసింది. ఎంత గొప్ప విషయం కదా. మార్కు ఒక పిల్లోడు, మత్తయి గొప్ప వ్యక్తి, లోక వైద్యుడు, యోహాను యేసు ప్రేమించిన శిష్యుడు. వాళ్ళతో సమానంగా మార్కు కూడా ఒక సువార్తికుడు అయ్యాడంటే, 4 సువార్తల్లో మార్కు సువార్త మొదట వెలుగులోకి వచ్చిందంటే అది దేవుని ఆశీర్వాదం కాదా? ఆ కుటుంబాన్ని దేవుడు ప్రత్యేకించుకోలేదా? వాళ్ళకున్న ఒక్క కుమారుణ్ణి దేవుడు ఆశీర్వదించలేదా? ఆ ఒక్క కుమారుణ్ణి 4 సువార్తికుల్లో ఒక సువార్తికుడిగా చేశారు. ఈ ఒక్క కుమారుడే మార్కు. పేతురుతో పాటు కలిసి సేవ చేశాడు, పౌలుతో కలిసి సేవ చేశాడు, బర్నబాతో కలిసి సేవ చేశాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం ఎందుకు వచ్చిందంటే, నేనంటాను, ఆ తల్లిదండ్రులు యేసు ప్రభు సశరీరుడిగా ఉన్నప్పుడు ఆయన తన ఆఖరు పస్కా పండుగ చేసుకోవడానికి వారు తమ ఇంటిలో బెస్ట్ ప్లేస్, బెస్ట్ రూమ్ దేవుని సేవకి ఇచ్చేశారు. అందుకే బెస్ట్ బ్లెస్సింగ్స్ వాళ్ళ కుమారుడి మీదకి దిగి వచ్చినాయి. ఎక్కడన్నా చూద్దాం లేఖనాలు మనం గమనిస్తే, దేవుని సేవలో పాలు పొందిన వారు, దేవుని కోసం త్యాగాలు చేసిన వారు, తమ బిడ్డలనిచ్చిన, తమ ఆస్తినిచ్చిన, తమ గృహాలనిచ్చిన, తమ డబ్బునిచ్చిన, తమ ఆరోగ్యాన్నిచ్చిన, తమ శక్తినిచ్చిన, తమ సామర్థ్యాన్ని ఇచ్చిన, దేవుడు వారిని ఆశీర్వదించకుండా వదిలిపెట్టలేదు. మనం లేఖనాలు ఎలాగైనా ధ్యానం చేసుకోవచ్చు, ఏ వైపు నుంచి చూసినా. దేవుని యొక్క రోషము గల సేవకుడైన ప్రవక్త అయిన ఏలియాను భయంకరమైన కరువులో పోషించినందుకు సారిపతను ఊరిలో ఉన్న ఆ ఇల్లాలను దేవుడు ఆశీర్వదించాడు. కరువులో చచ్చిపోతాననుకుంది, పోషణకర్త అయిపోయింది. ఏలియాను పోషించింది, తన ఇంటి వారందరినీ పోషించిందంట. చచ్చిపోయే తన కొడుకును బ్రతికించుకుంది. ఇలా చెప్పుకుంటా వెళ్తే చాలా ఉన్నాయి. ఈ అంశాన్ని ఇక్కడ ఆపేద్దాం. 2వ అంశంలోకి వెళ్దాం. 2వ అంశం ఏంటంటే, యేసు ప్రభు తన యొక్క శిష్యులలో ఇస్కరియోతు యూదాతోటి తాను మాట్లాడుతున్నాడు. తను అప్పగించబోతున్న
ఇస్కరియోతు యూదాతో ఎన్కౌంటర్, పర్సనల్ ఎన్కౌంటర్, డైరెక్ట్ ఎన్కౌంటర్ జరిగింది ఈ మేడ గదిలోనే. చూద్దాం యోహాను సువార్త 13వ అధ్యాయం. యేసు ప్రభు తన శిష్యులతో కలిసి పస్కా భోజనం చేసిన తర్వాత ఆయన వాళ్ళతో ఒక సూటైన ఒక డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అందించుతా ఉన్నాడు. ఏంటి అని కనుక చూస్తే 21వ వచనం. యేసు ఈ మాటలు పలికిన తర్వాత ఆత్మలో కలవరపడి, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసు ప్రభు దీన్ని ఒక రహస్యంగా ఉంచదలుచుకోలేదు, దీన్ని ఒక సీక్రెట్ గా ఉంచదలుచుకోలేదు. ఎవరు తనను అప్పగించబోతున్నారో వాళ్ళకి తెలియజేయాలి. ఎందుకంటే లేఖనాల ప్రకారం ఎవరో ఒకరు నన్ను అప్పగించాలి, కానీ నన్ను ఎవరు అప్పగించబోతున్నారో వాళ్ళకి కీడు, వాళ్ళకి శ్రమ ఉంది. కనుక తనతో పాటు ఉన్న ఈ 3.5 సంవత్సరాల నుండి తనతో సేవ చేసిన ఇస్కరియోతు యూదా మీదకి ఒక శ్రమ, ఒక కీడు రావడం కూడా ప్రభుకి ఇష్టం లేదు. ఎంత మంచి మనసు కదా. యూదా ఏంటో ప్రభుకు తెలుసు, యూదాలో ఉన్న ధనాపేక్ష ఏంటో ప్రభుకు తెలుసు, యూదాలో ఉన్న లౌక్యం ఏంటో ప్రభుకు తెలుసు, యూదాలో ఉన్న రాజకీయపు మనసు ఏంటో ప్రభుకు తెలుసు. అయినా కానీ ప్రభు తనకు శిష్యరికం చేసిన యూదా ఆ లిస్టులోకి రాకూడదనేది తన ఆశ. చూడండి అంటున్నాడు, ఇప్పుడు వాళ్ళందరికీ అర్థం కాలేదు, సందేహపడుతున్నారు, ఒకళ్ళొకళ్ళు చూసుకుంటున్నారు. అందరు కలిసి యేసు ప్రేమించే శిష్యుడైన యోహాను వైపు చూస్తున్నారు, ఆయనకు సైగలు చేస్తున్నారు, నువ్వు కనుక్కో, ఎవరో కనుక్కోమని చెప్పి. ఇప్పుడు ఆయన యేసు ప్రభు రొమ్మున అనుకుంటూ 25వ వచనంలో, ప్రభువా వాడెవడు, హూ ఇస్ హీ అని అడుగుతున్నాడు. అందుకు యేసు, నేను ఒక ముక్క ముంచి ఎవనికి ఇచ్చేదనో వాడే అని చెప్పి తన ముక్క ముంచి సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదాకిచ్చెను. యోహాను అడుగుతున్నాడు, ఎవరు ప్రభా అంటే ప్రభు చెప్పాడు, గట్టిగా చెప్పాడు. ఆయన సీక్రెట్ గా చెప్పలేదు. నేను ఇదిగో ముక్క ముంచి ఇప్పుడు ఎవరి చేతికి ఇవ్వబోతున్నానో వాడే నన్ను అప్పగించబోతున్నాడు అని చెప్పి తన రొట్టెను అలాగే ముంచి యూదాకి ఇచ్చాడు. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. కొసేపైనా చూస్తాము. వాడు ఆ ముక్క పుచ్చుకొని 30వ వచనం, వెంటనే బయటకు వెళ్ళాను, అప్పుడు రాత్రి వేళ. He left Jesus. He went out. బయటకు వెళ్ళిపోయాడండి. ప్రభు డైరెక్ట్ గా చెప్పాడు. సర్దుకుంటాడేమో, వెనక్కి వస్తాడేమో, విత్డ్రా చేసుకుంటాడేమో, నేను ప్రభువును అప్పగించను, నేనుగా అప్పగించకూడదని తనలో ఒక రియలైజేషన్ రావాలి, తన మీదకు మాత్రం ఆ కీడు రాకూడదని ప్రభు ఎంతో ఆలోచించాడు, ఆశపడ్డాడు. కానీ ఇస్కరియోతు యూదా వెనక్కి రాలేదు. చూడండి యోహాను సువార్త యోహాను 6:71లో ఇలా రాయబడింది. ఏమని ఉంటుందంటే, సీమోను ఇస్కరియోతు యూదా కుమారుడైన యూదా, సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా 12 మందిలో ఒకడై ఉండి ఆయనను అప్పగింపబోతున్నాడు గనుక వాని గూర్చి ఆయన ఈ మాట చెప్పేశాడు. వాని గూర్చి చెప్పకుండా నేను ఉండలేనని చెప్పి ఆ మాట చెప్పేసేసాడు. ఎందుకంటే అతని మీద కీడు వస్తుందని తెలుసు, అతనికి శ్రమ రాబోతుందని తెలుసు. చూడండి లూకా సువార్త 22వ అధ్యాయం 22వ వచనం. లూకా 22:22 నిర్ణయింపబడిన ప్రకారము మనుష్య కుమారుడు పోవుచున్నాడు. ప్రభు అలా వెళ్ళాలి, ఆ మార్గం గుండా వెళ్ళాలి, సిలువ గుండా వెళ్ళాలి, శ్రమ గుండా వెళ్ళాలి. కానీ ఆయన ఎవరి చేత అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ అని చెప్పెను. స్పష్టంగా చెప్తున్నాడు, ఇది ఇలా జరుగుతుంది, కానీ ఎవరు అప్పగిస్తున్నారో వాళ్ళకి శ్రమ రాబోతుంది. యూదా అలర్ట్ అవ్వు, నీకు శ్రమ వస్తుంది. యూదా నీకు శ్రమ రావడం నాకు ఇష్టం లేదు, నీకు శ్రమ వస్తుందని ప్రభు చెప్తా ఉన్నాడు. ఇంకో మాట అంటాడు మార్కు 14:21లో, నిజముగా మనుష్య కుమారుడు ఆయనను గూర్చి వ్రాయబడినట్లు పోవుచున్నాడు. అయితే ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ, ఆ మనుష్యుడు పుట్టి ఉండని ఎడల వానికి మీరు గొప్ప కీడు రాబోతుంది, గొప్ప శ్రమ రాబోతుంది. ప్రభు మనసు ఎంత మంచి మనసు. తనను సిలువకు అప్పగించబోతున్న ఇస్కరియోతు యూదాకు శ్రమ రాబోతుందని, మేలుకు బదులు కీడు కలగబోతుందని జీసస్ వాజ్ అలర్టింగ్ జూడాస్. కానీ అలర్ట్ కాలేదు. ఈ అప్పర్ రూమ్ లో దేవుడు ఈ స్థలాన్ని వాడుకుని ఇస్కరియోతు యూదాకు మనకు అవకాశం ఇస్తున్నాడు. కానీ ఇస్కరియోతు యూదా అవకాశాన్ని అందుకోలేకపోయాడు.
దేవుని సూచనలు తాను తీసుకోలేకపోయాడు. దేవుని యొక్క వార్నింగ్స్ తనకి అర్థం కాలేదు, వాటిని సరైన రీతిలో తీసుకోలేకపోయాడు. సామెతల్లో ఒకటి రెండు మాటలు గుర్తొస్తున్నాయి నాకు. సామెతల గ్రంథము 29వ అధ్యాయం 1వ వచనంలో జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు, ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. యేసు ప్రభు యోధాను రకరకాలుగా డిఫరెంట్ యాంగిల్స్లో హెచ్చరిస్తూ వచ్చాడు, అలర్ట్ చేస్తూ వచ్చాడు. అయినా కానీ ఎన్నిసార్లు గద్దించినా గద్దింపు తీసుకోలేదు. మళ్ళా పాపం తనకి తిప్పుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఉరి వేసుకుని చనిపోయాడు. తలకిందులుగా పడి పేగులన్నీ బయటకు వచ్చి లైఫ్ అక్కడితో ఆగిపోయిందండి. యేసు ప్రభు యొక్క గద్దింపును తిరస్కరించిన యోధ మనకు ఒక లెసన్. దేవుడు కూడా మన ఆధ్యాత్మిక జీవితంలో మనల్ని రకరకాలుగా వాన్ చేస్తుంటాడు, రకరకాలుగా గద్దిస్తూ ఉంటాడు, బుద్ధి చెప్తూ ఉంటాడు, కొన్ని గుర్తులు పంపిస్తుంటాడు, కొన్ని సూచనలు పంపిస్తుంటాడు, కొన్ని సంజ్ఞలు చేస్తుంటాడు. ఇటు వెళ్ళొద్దు, అది చెయ్యొద్దు, ఇలా అనొద్దు, నష్టం నీకు, కీడుంది, మేలు పోగొట్టుకుంటావు. లెక్క చెయ్యం, మనం దెబ్బతింటాం, తిప్పుకోలేని దెబ్బతింటాం. సుమా, ఇస్కరియోతు యోధ తిప్పుకోలేని దెబ్బతిన్నాడు. చూడండి, యోబు గ్రంథం 5వ అధ్యాయంలో ఓ మాట ఉంటుంది, 17వ వచనం. యోబు గ్రంథము 5వ అధ్యాయం 17వ వచనం, దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడకు దేవుని శిక్షను తృణీకరించొద్దు. నిన్ను దేవుడు గద్దిస్తే నువ్వు ధన్యుడువు. ఆయన ఏంటంట నాకు చెప్పేది, ఏం నాకు తెలివి లేదా, నాకు జ్ఞానం లేదా? 30 విజ్ఞానాలు తీసేసుకున్నాక మళ్ళీ నేను మాట ఎందుకు వెనక్కి తీసుకుంటాను? ఎలాగ తను తాను డిఫెండ్ చేసుకున్నాడో తెలియదు, కానీ దేవుని గద్దింపు తృణీకరించాడు. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. ఆయన యొక్క శిక్షను, డిసిప్లైన్ మనం వి షుడ్ నాట్ రిజెక్ట్, తృణీకరించకూడదు. సుమా, ఇస్కరియోతు యోధ ఇగ్నోర్ చేశాడు, నష్టపోయాడండి. ఇంకో మాట కూడా ఉంది సామెతల గ్రంథంలో 28:14, నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకునివాడు కీడులో పడును. భయం ఉండాలి ఒంట్లో, అదే కదా పెద్దోళ్ళు చెప్తుంటారు, ఒంట్లో భయం ఉండాలి. భయం లేకుండా వెళ్ళకూడదు, భయం లేకుండా ఉండకూడదు. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. నేనే వీరుణ్ణి, శూరుణ్ణి, నాకన్నంత ధైర్యం ఎవరికీ లేదని, నేను చేసినట్టు ఎవరూ చేయలేరని కనుక వెళ్ళామంటే దెబ్బతింటాం. నిత్యము భయం కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, అదే హృదయమును కఠినపరుచుకునేవాడు కీడులో. జూడాస్ హ్యాస్ హార్డెన్డ్ హిస్ హార్ట్, హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. ప్రభు ఎంత చెప్పినా కఠినపరుచుకున్నాడు, ఎంత సూటిగా చెప్పినా కఠినపరుచుకున్నాడు. మొక్క ముంచి ఎవరికిస్తే వాళ్ళే అని చెప్పాడు. ప్రభా నేనా ప్రభా, నేనా ప్రభా అని అడుగుతున్నారు అందరూ. ఆశ్చర్యం ఏంటంటే ఇస్కరియోతు యోధ కూడా అడుగుతాడు, ప్రభా నేనా ప్రభా అని అడిగితే యేసు ప్రభు డైరెక్ట్గా చెప్పాడు, నీ వన్నట్టే అని. తెలుసా, ఎంత మోసం చేసుకోవడం కదా. అంటే జనాల ముందు మనం భక్తులం లాగా ఉండాలని, మిగిలిన డిసైపుల్స్కి తెలవదులే నేను చేసిన ప్లాను, కాబట్టి వాళ్ళ ముందు నేను ఎందుకు బయటపడాలని వాళ్ళతో పాటు ఈయన కూడా వంత పాడాడు, నేనా ప్రభా, నేనా ప్రభా అంటున్నాడు. యేసు ప్రభు చెప్పాడు, నీవు అన్నట్టే, అవును నేనా ప్రభా అంటున్నావు కదా, నువ్వు అన్నట్టే నీవు నన్ను అప్పగించబోతున్నావు. ఎంత విచారం కదా. మనం ఇస్కరియోతు యోధ ద్వారా, అతని జీవితం ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం. దేవుడు మనతో మాట్లాడతాడు, మన పర్సనల్ విషయాలు మనతో మాట్లాడతాడు, ఎవరికి తెలియకుండా మనకే తెలిసిన విషయాలు మనతో మాట్లాడతాడు. డైరెక్ట్గా మాట్లాడతాడు, సూటిగా మాట్లాడతాడు, నేరుగా మాట్లాడతాడు, అర్థం అయ్యేటట్టు మాట్లాడతాడు. ఏమీ తెరలు పొరలు అడ్డం లేకుండా మాట్లాడతాడు. తీసుకోవాలి మనం దాన్ని. తీసుకోకపోతే ఇస్కరియోతు యోధకి ఏం జరిగిందో అదే జరిగింది. సుమా, ఈ దినం ఇంకా కొన్ని గంటల్లో ఆయన గెత్సెమనే తోటలోకి వెళ్ళబోతున్నాడు. ఆ తర్వాత మధ్యరాత్రి తర్వాత ఇదే యోధ వచ్చి యేసు ప్రభుని అప్పగించబోతున్నాడు. కొన్ని గంటల ముందు ఆఖరి అవకాశం తనకు దొరికింది. 11th అవర్లో తనకు అవకాశం దొరికింది. ఇప్పుడన్నా యూదా, ఇప్పుడన్నా రియలైజ్ అవ్వు, ఇప్పుడన్నా. హృదయాన్ని కఠినపరుచుకున్నాడండి, భయంకరమైన కీడులో పడ్డాడు. 3వ అంశాన్ని చెప్తాను చూడండి. మత్తయి సువార్తలో చదువుకున్నాం మనం, 26వ అధ్యాయం
మత్తయి సువార్త 26వ అధ్యాయం 26, 27, 28 వచనాలు చదువుకున్నాం మనం. అక్కడ ఏముంటుందంటే, వారు భోజనము చేసిన తర్వాత వాళ్ళ మామూలు రెగ్యులర్ సప్పర్ అయిపోయినాక యేసు ప్రభు ఆ రోజు ఒక భిన్నమైన రీతిలో వాళ్ళ ముందు కొన్ని 2 విషయాలను ప్రజెంట్ చేశాడు. ఇట్ వాజ్ డిఫరెంట్, ఇట్ వాజ్ స్పెషల్, ఇట్ వాజ్ డిస్టింక్ట్. అంతకుముందు ఎప్పుడు జరగలేదు అలా. వాళ్ళు భోజనం అయిన తర్వాత ఆయన తన దగ్గర పెట్టుకొని ఉన్న ఒక రొట్టెను, ఒక గిన్నెలో ద్రాక్ష రసాన్ని వాళ్ళకి చూపిస్తున్నాడు. ముందుగా రొట్టెని తీసుకున్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు అనుంది, ఆశీర్వదించాడు అనుంది. తర్వాత ఆయన దానిని పట్టుకొని విరిచాడు అనుంది. ద బ్రెడ్ వాజ్ బ్రోకెన్. ఆ రొట్టెని విరిచాడు ఆయన, విరిచి వాళ్ళకి ఇస్తున్నాడు. వాళ్ళకి ఇచ్చి అంటున్నాడు, తీసుకొని తినండి, మీరు తీసుకొని తినుడి, దిస్ ఈజ్ మై బాడీ, ఇది నా శరీరము. అక్కడ ఉన్నది రొట్టె, కానీ ఆ రొట్టె విరవబడింది, ఆ రొట్టె విరగ్గొట్టబడింది. అవును అంటున్నాడు, ఇది నా శరీరానికి సాదృశ్యంగా ఉంది. యేసు ప్రభు మన కోసం విరిగిపోయాడు, యేసు ప్రభు మన కోసం నలిగిపోయాడు, నలగగొట్టబడ్డాడు. ఆయన వీపు దున్నబడింది. ఆయన దేహంలో ఏ భాగము గాయపరచబడకుండా లేదు సుమా. విరిగిపోయాడు ఆయన మన కోసం, నలగగొట్టబడ్డాడు ఆయన. అందుకే రొట్టె విరిచిస్తున్నాడు, దిస్ ఈజ్ మై బాడీ అని చెప్పాడు. యేసు ప్రభు మన కోసం శ్రమ పడ్డాడు, ఆయన శరీరమందు శ్రమ పడ్డాడు. ఇంకా కొన్ని గంటలలో తన శరీరానికి ఏమి కాబోతుందో ఆయన సూచన ప్రాయంగా వాళ్ళకి చెప్తున్నాడు. ఇది నా శరీరము, ఇదిగో విరగొట్టబోతుంది, విరిగిపోతుంది. యేసు ప్రభు మన కొరకు శ్రమ పడ్డాడు సుమా. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, క్రీస్తు శరీరమందు శ్రమ పడ్డాను అని ఉంటుంది. బాడీలో ఆయన శ్రమ పడ్డాడు. హీ వాజ్ పర్సిక్యూటెడ్, he suffered. ఆయన జీవిత దినాలన్నిటి ఆయన సుఖపడింది ఏ రోజు లేదు. ఆయనకు వేళకు అన్నం లేదు, టైంకి మంచి పడక లేదు, ఒక ప్రశాంతమైన వాతావరణమే లేదు. ఒకసారి ఎవరో వచ్చి, అయ్యా నేను నీతో పాటు ఉంటానంటే, ఎక్కడుంటావు నాతోటి? నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనుషు కుమారుడికి తలవాల్చుకోవడానికైనా స్థలం లేదని చెప్పాడు. నో పర్మనెంట్ బెడ్. యేసు ప్రభు తన శరీర దినాలన్నిట శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన శ్రమ పడుతూ వచ్చాడు. ఆయన రాత్రులు ఒలీవల కొండకు వెళ్ళి ప్రార్థన చేసేవాడు. ఏదో మామూలు ప్రార్థనలు కాదు, ఆయన రోదనముతోనూ కన్నీళ్లతోనూ నిట్టూర్పులు విడుస్తూ మూలుగుతూ ఆయన ప్రార్థన చేసేవాడు. ఆయన మన కోసం శ్రమ పడ్డాడు. ఇన్ హిస్ బాడీ హీ హాస్ సఫర్డ్. శరీరం అందు ఆయన శ్రమ పడ్డాడు. చూడండి, రోమాపత్రికలో ఆయన పౌలు ఈ సత్యాలను బయటకు తీసుకొని వస్తున్నాడు. ఆ విరగొట్టబడిన శరీరం మనకేం జ్ఞాపకం చేస్తుందంటే, మన కొరకు ఆయన నలిగిపోయాడు, శ్రమ పడ్డాడు. 8వ అధ్యాయం, దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఆయన శరీరం దేనికి వాడబడింది అంటే, పాపానికి శిక్ష వేయడానికి ఆయన శరీరం తీసుకున్నారు. పాప శరీరాకారంతో వచ్చినందుకు మన పాపమంతా ఆయన మీద మోపబడింది. అంతేకాకుండా మన పాపమునకు శిక్ష ఆయన శరీరంలో ఆయన అనుభవించాల్సి వచ్చింది. ఆయన శరీరమందు శ్రమ పడ్డాడు. ఆయన తన శరీరంలో సుఖపడింది ఏమీ లేదు. ఆయన మన కోసం ఆయన శ్రమ పడ్డాడనే విషయాన్ని మనం చాలా చాలా గుర్తుపెట్టుకోవాల్సిన వారంగా ఉన్నాం. అందుకే మనం ఇప్పుడు ఏం చేయగలము అని కనుక ఆలోచిస్తే, ఆయనకు మళ్ళీ మనం సజీవ యాగంగా సమర్పించుకోవాలి. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో చూడండి, ఆయన తన శరీరమందు, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 24 చదువుతున్నాను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను.
శిలువ మ్రాను మీద ఆయన వేలాడుతూ మళ్ళా ఆయన మన పాపములను తన శరీరమందు మోసి హీ క్యారీడ్ అవర్ సిన్స్ ఇన్ హిస్ బాడీ ఆన్ ద క్రాస్. మ్రాను మీద తన శరీరమందు మన పాపములను మోసెను. మ్రాను మీద తన శరీరమందు మన పాపములకు రావాల్సిన శిక్ష ఆయనకు విధించబడింది. అందుకే అంటున్నాడు, విరగొట్టించాడు, తీసుకోండి, ఇది మీ కొరకు విరువబడిన నా శరీరం. ఈ శ్రమ ఎందుకో తెలుసా? మీకోసం. మీ పాపాలు మోసాను సిలువలో, మీ పాపాలకు రావాల్సిన శిక్ష నాకు వచ్చింది. ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఈరోజు మనం ఏం చేద్దామండి? ఈరోజు మనం ఏమి చేయాలని ఈ సందేశం తెలుసా? మనం ఆయన కోసం జీవించాలి. అపోస్తలుడైన పౌలు అద్భుతమైన విషయాలు చెప్తాడు. రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో అన్నాడు, మనం ఆయన కొరకు ఒక లివింగ్ సాక్రిఫైస్గా మారిపోవాలి. ఎందుకంటే ఆయన తన శరీరాన్ని మనకు సమర్పించాడు కనుక ఇప్పుడు మనం కూడా మన శరీరాలను ఆయనకు సమర్పించాలి. రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి అని మిమ్ములను బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు. ఆయన శరీరం మన కోసం విరగొట్టబడింది, మన కొరకు నలుగగొట్టబడింది. మన సమాధానార్థమైన శిక్ష ఆయన శరీరం మీద పడింది. అందుకే ఇప్పుడు మన శరీరములను ఆయన కొరకు ఒక లివింగ్ సాక్రిఫైస్గా మనం సమర్పించుకోవాల్సిన వారంగా ఉన్నాం, అప్పగించుకోవాల్సిన వారంగా ఉన్నాం, అర్పించుకోవాల్సిన వారంగా ఉన్నాం. పౌలు గారు చూడండి, గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో పౌలు ఇలా అంటున్నాడు. తనకు దొరికిన రెవల్యూషన్ చూడండి. గలతీ 2:20, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుతున్నాడు. నీ సంగతి ఏంటి? నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము. ఆయన శరీరమందు సిలువ వేయబడ్డాడు, శరీరమందు నా పాపాలు మోసాడు, తన శరీరమందు నా పాపానికి శిక్ష పడింది కనుక నేనిప్పుడు నా శరీరమందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన ఇంకా ఆయన కోసం జీవిస్తాను. ఇంకా ఆయనకు నన్ను నేను అప్పగించేసుకుంటున్నాను. నేను జీవించే జీవితం ఈ శరీరం లేక నా కోసం కాదు, ఆయన కోసం. ప్రియమైన వారులారా, సిలువ ప్రేమ ధ్యానాల్లో ఉన్నాం మనం. మన కొరకు తన సమస్తాన్ని అర్పించుకున్న యేసు ప్రభుని ధ్యానం చేసుకుంటున్నాం మనం. ఆయన తన శరీరాన్ని మన కొరకు అప్పగించేశాడు. ఆయన శరీరం దున్నబడింది. 50వ అధ్యాయం, కొట్టుటకు తన వీపును అప్పగించాడు, గడ్డపు వెంట్రుకలు పెరుగుటకు తన ముఖాన్ని అప్పగించాడు. ఆయన ఏం ఉంచుకోలేదు తన కోసం. ఈరోజు మనం చేయాల్సింది ఏంటి? మన శరీరాలను ఆయనకు సజీవ యాగంగా సమర్పించుకున్నాం. ఒకప్పుడు మన అవయవాలను దుర్నీతికి సాధనాలుగా వాడాము, ఈరోజు నీతికి సాధనాలుగా అప్పగించుకున్నాం. ఒకప్పుడు మన శరీరాలతో మన ఇష్టాలు మన కోరికలు తీర్చుకున్నాము, ఇప్పుడు ఈ శరీరంతో ఆయన ఇష్టాలు ఆయన కోరికలు తీరుద్దాం. అది నిజమైన సేవ. మన ఇష్టం కాదు, ఆయన ఇష్టం చేద్దాం. ఇది మన జీవితాల్లో మనం చేయాల్సిన వారంగా ఉన్నామండి. తర్వాత 2వ అంశంలోకి వద్దాం. మత్తయి సువార్త 26లో 26వ అధ్యాయం 27వ వచనం చదువుతాను. ఇప్పుడు ఆ రొట్టె తీసుకొని ఈ మాట చెప్పాడు ప్రభు. 2వ మాట, ఆయన గిన్నె పాత్ర తీసుకొని అందులో ద్రాక్షారసం ఉన్నది, మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అది కూడా వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు. ఆయన శరీరం మన కొరకే ఇచ్చేశాడు, ఆయన రక్తం కూడా మన కోసం ఇచ్చేశాడు. ప్రతి ఆదివారం, ప్రతి పర్యాయము ప్రభు యొక్క బల్లలో మనం పాలు పంపులు పొందుతున్నప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టె మన చేతిలోకి తీసుకున్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, ఇది ఆయన నాకు ఇచ్చేసిన తన శరీరం. ఇట్ ఈస్ హిస్ బాడీ గివెన్ అన్ టు మీ. ఇది నా శరీరము మీకు ఇస్తున్నానని ఇచ్చేశాడు ఆ రొట్టె. ఆ గిన్నె కూడా ఇస్తా, ఇది నా రక్తము మీకు ఇస్తున్నానని చెప్పాడు. వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము, బ్లడ్ ఆఫ్ కవెనెంట్. ఒక నిబంధన, ఒక ఒప్పందం చేసుకోవడానికి మనుషులు రకరకాల సాధనాలను, వస్తువులను గుర్తులుగా పెట్టుకుంటారు.
లాబాను తన అల్లుడైన యాకోబు విడిపోయేటప్పుడు వాళ్ళు ఉప్పును రాశిగా పోసి అక్కడ వాళ్ళు నిబంధన చేసుకుని వెళ్ళిపోయారు. ఇంక నువ్వు నా జోలికి రావద్దు, నేను నీ జోలికి రాను. ఎన్నో రకాలైన నిబంధనలు బైబిల్లో ఉన్నాయి. కానీ యేసు ప్రభు సర్వమానవాళితో చేసుకున్న నిబంధనలో ఆయన తన రక్తాన్ని గుర్తుగా పెట్టాడు. వారికిచ్చి, ఇది నా రక్తము, అనేకుల పాప క్షమాపణ నిమిత్తము చిందింపబడుతున్న నిబంధన రక్తము. ఇంకో చోట ఉంటుంది క్రొత్త నిబంధన రక్తం అని ఉంది, ఇక్కడే ఫుట్ నోట్లో. తన రక్తము సాక్షిగా మనతోటి ఆయన ఒక బాండింగ్లోకి వస్తున్నాడు, ఒక నిబంధనలోకి, ఒక ఒప్పందంలోకి, ఒక ప్రమాణంలోకి వస్తున్నాడు. దిస్ ఈజ్ మై బ్లడ్ అండ్ దిస్ ఈజ్ మై బాడీ. ఎంత గొప్ప విషయం కదా. ఏమండి, బంగారం ఉన్నోళ్ళు బంగారం పెట్టుకుని నిబంధనలు చేసుకుంటారు, లేకపోతే వెండి ఉన్నోళ్ళు వెండి, లేకపోతే ఆస్తులు పాస్తులు, ఉప్పు రాళ్ళ కుప్ప, ఇంకోటి. కానీ యేసు ప్రభు తన రక్తాన్ని ధారలు ధారలుగా మన కొరకు కారుస్తూ, మీతో నా రక్తం సాక్షిగా, నా పవిత్ర రక్తము సాక్షిగా మీతో నిబంధన చేసుకుంటున్నాను అన్నాడు. ఈ కవనెంట్లోకి మనం రావాలి సుమా. వచ్చావా నువ్వు? ఆయనతో ఒక బాండింగ్లోకి, ఆయనతో ఒక నిబంధనలోకి, ఒప్పందంలోకి రావాలి. ఈ రక్తం మన కోసం కార్చబడింది సుమా. యేసు రక్తంలో మనకెన్నో కార్యాలు చేసి పెట్టాలనుకుంటున్నాడు ఆయన. ఆయన ఆ గిన్నెనిస్తూ, ఇది తీసుకోండి, వారికి ఇచ్చాడు. దిస్ ఈజ్ మై బ్లడ్, దీన్ని అంగీకరించండి, స్వీకరించండి, తృణీకరించద్దు. ఎబ్రీ పత్రికలో ఉంటది, చాలా కఠినమైన మాట. 10వ అధ్యాయం 29వ వచనం. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు తన శరీరాన్ని మనకిచ్చి వేసిన, తన రక్తాన్ని మనకిచ్చి వేసిన ఆయన మన పాదములతో త్రొక్కి, తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి, మనతో నిబంధన చేసుకోవడానికి తాను అక్కడ ఉంచిన నిబంధన రక్తాన్ని మనం అపవిత్రమైనదిగా ఎంచి, కృపకు మూలముగా ఆత్మను తిరస్కరిస్తే, ఈనాడు మనకు కృపను అందిస్తుంది దేవుని ఆత్మ. కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. క్యాన్ యూ ఎస్టిమేట్? అంచనా చేయగలవా? ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడవుతాడో. దేవుని కుమారుని పాదాలతో తొక్కి, పవిత్రమైన ఆయన రక్తాన్ని నీవు అపవిత్రంగా ఎంచి, కృపకు మూలముగా ఆత్మను తిరస్కరిస్తే ఎంత రాబోతుందో నీకు. అది ఇప్పుడు ఎవరు మాటల్లో చెప్పలేరు, అంచనా వేయలేరు. యేసు ప్రభు రక్తం అంత శక్తి ఉంది సుమా. నేను గబగబా కొన్ని విషయాలు చెప్పి ముగిస్తాను. యేసు ప్రభు రక్తము ద్వారా మనకు పాప క్షమాపణ. యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనను పవిత్రులనుగా చేయును అని ఉంటుంది. పాప క్షమాపణ ఆయన రక్తం వల్లనే. అందుకే అన్నాడు, అనేకుల పాప క్షమాపణ నిమిత్తము చిందించబడుతున్న నా రక్తం. హెబ్రీ పత్రిక 9:22లో ఉంటుంది, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ లేదు. పవిత్రత రావాలంటే రక్తము, యేసు రక్తము. పాప క్షమాపణ కలగాలంటే యేసు రక్తము. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాలలో, మీరు అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడ్డారు. విమోచన యేసు రక్తము ద్వారా. వీఆర్ రిడీమ్డ్ బై హిస్ బ్లడ్. తండ్రితో మనం సమాధానపరచబడింది, సంధిలోకి వచ్చింది శిలువ రక్తం చేత. కొలసే పత్రిక 1:19. మీరు శిలువ రక్తము చేత సంధి చేయబడ్డారు. మనకి దేవునికి మధ్య శత్రుత్వం ఉంది. ఆయన ఎంతో పరిశుద్ధుడు, మనం ఎంతో పాపులము. కానీ కార్చిన ఈ రక్తం వల్ల సంధిలోకి వచ్చేసాం, మనం సమాధాన పడ్డాం. ఒకప్పుడు మనం దూరస్తులము, FC 2:13 ప్రకారం క్రీస్తు రక్తము వలన సమీపస్తులం అయిపోయాం. ఒకప్పుడు మనం ఆయన సొత్తు కాదు. అపోస్తల కార్యాలు 20:28 ప్రకారం ఆయన తన స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకున్నాడు. మనం ఆయన ఇన్హెరిటెన్స్ అయిపోయాం. ఆఖరిగా ప్రకటన 12:11 ప్రకారం వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి
అపవాదిని జయించి ఉన్నారని రాయబడింది. ఆయన రక్తం వల్లే మనకి జయం సుమ. ఆ ప్రక్రియ కార్యాన్ని చేసింది ఈరోజు సాయంకాలమే. ఆయన అప్పగింపబడిన రాత్రి ఇంకా కొన్ని గంటలలో ఇస్కరియోతు యూదా వచ్చి యేసుప్రభుని అప్పగించబోతున్నాడు. ఆ లాస్ట్ అవర్స్లో ఆయన చేసిన ప్రెషస్ థింగ్స్ ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. వాటి మూలాల్లోకి మనం వెళ్ళాలి. వాటి యొక్క ఆత్మీయతను మనం అందుకోవాలి. అది మన జీవితాల్లో మనం సొంతం చేసుకోవాలి. మొదటిది, యేసు ప్రభువుకి గొప్ప సామగ్రి కలిగిన మేడ గదిని విడిది గదిగా ఇచ్చినందుకు ఆ కుటుంబాన్ని దేవుడు అద్భుతంగా ఆశీర్వదించాడు. వారి కుమారుణ్ణి ఒక సువార్థికుడిగా తీర్చిదిద్దాడు. రెండోది, తన సొంత శిష్యుడైన ఇస్కరియోతు యూదా, మోసగాడైన, ద్రోహి అయిన, ఎప్పటి నుంచో దొంగిలిస్తూ వస్తున్నా కానీ అతనికి కీడు రాకూడదని, అతనికి మేలు కలగాలని మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడని ప్రభు చెప్పాడు. నేను ఎవరికి రొట్టిస్తానో వాడే అని చెప్పాడు. ప్రభా నేనా అంటే నీవన్నట్టే అని చెప్పాడు. అప్పటికన్నా అలర్ట్ అవుతాడు. యోధాకు నష్టం జరగడం ప్రభుకి ఇష్టం లేదు. ఎంత మంచి మనస్సుమా, కానీ తీసుకోలేదు ఆ హెచ్చరిక. హృదయాన్ని కఠినపరుచుకున్నాడు, కీడులో పడ్డాడు. మూడవ అంశం, ఆయన రొట్టె విరిచి నా శరీరం అని చెప్పాడు. ద్రాక్షారసపు గిన్నె ఇచ్చి నా రక్తం అని చెప్పాడు. ఆ శరీరం మన కోసం శ్రమ పడింది. ఆ శరీరంలో మన పాపాలు ఆయన మోసాడు. ఆ శరీరంలో మన పాపానికి శిక్ష విధించబడింది, సిలువకు కొట్టబడింది. అందుకే ఫిలిప్పీ పత్రిక 1:30 ఉంటుంది, మీరు క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాకుండా ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహించబడింది. దేవుడు అనుగ్రహం ఉంటేనే నీకు దేవుడి పక్షంగా శ్రమ పడడానికి కృప దొరుకుతుంది. చాలా మంది శ్రమలు లేవు, చాలా కూల్గా వాళ్ళ భక్తి జీవితాలు తీసుకెళ్ళిపోతున్నారు. కొందరి జీవితాల్లో చాలా శ్రమలు ఉన్నాయి. నువ్వు శ్రమ గుండా వెళ్తున్నావా? దెన్ యు ఆర్ బ్లెస్డ్. గుర్తుపెట్టుకో, క్రీస్తు శ్రమలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరం అందు సంపూర్ణం చేసుకుంటున్నాను అంటాడు పౌలు గారు. కనుక ఆయన శరీరము శ్రమపరచబడింది. ఆయన రక్తము ద్వారా మనకు పాపక్షమాపణ, పవిత్రత, సమీపస్తులం అయ్యాము. అంతేకాదు ఆ గొర్రెపిల్ల రక్తం ద్వారా మాత్రమే మనకు విజయం. ఈ అంశాలను మనం గ్రహిద్దాం. వీటి యొక్క మూలార్థాన్ని మనం గ్రహించి అది సాధన చేసి మన ఆత్మీయ స్థితిలో ఉన్న స్థితి కన్నా ఇంకా కొంచెం మెరుగైన స్థితిలోనికి మనం వెళ్ళడానికి నిర్ణయాలు చేసుకుందాం. దయచేసి అందరు జ్ఞాపకం పెట్టుకోండి. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా గొప్ప దేవ యేసయ్య స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన. దేవా ప్రభా, ఇంత కనుక మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి దేవా మీరు నడిపించిన దానమంతటి కొరకు స్తోత్రాలు. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దానమంతటి కొరకు స్తోత్రాలు. మా దైవజనురాల్ని మీ ఆత్మశక్తి బలంతో నింపి శ్రేష్టమైన విషయాలు ప్రభా మా తండ్రి మీరు సిలువేయబడక మునుపంట దినాన జరిగినటువంటి సందర్భాలు దేవా మరి తండ్రి కూలంకుషంగా మీరు వివరించిన విధానమంతటి కొరకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన. దేవా ప్రభా ఉన్నాయన రేపటి దినాన తండ్రి ప్రభా మీరు సిలువేయబడే పరిస్థితి ఉండగా దాని ముందు రోజు జరిగినటువంటి సందర్భాలు ప్రభా మా దృష్టికి తేటగా మీరు వివరించిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా పస్కా భుజించినటువంటి దేవా ఆ యొక్క మేడగదిని సిద్ధపరిచినటువంటి కుటుంబాన్ని ఏ విధంగా మీరు జ్ఞాపకం చేసుకున్నారో, ఏ విధంగా దీవించారో దేవా మా దృష్టికి మీరు తెచ్చిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన. అలాగే ద్రోహి అయిన ఇస్కరియోతు యూదా దేవా తాను శిక్షింపబడకూడదని, దేవా శాపం నుంచి తప్పించబడాలని ఏ రీతిగా ప్రభువా మీరు హెచ్చరించారో దేవా మీరు మాతో మాట్లాడారు. మీకు స్తోత్రాలు దేవా. మీ ప్రేమ గొప్పది నాయన. దేవా మీరు మా ఎడల కనపరుస్తున్నటువంటి మీ కృప గొప్పది తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. దేవా ఈ సమయంలో దేవా ఆ విధంగా మీరు మాకు జ్ఞాపకం చేసినట్టు మీ శ్రేష్టమైన మీ వాక్య సందేశం అంతటి కొరకు మీ స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. మీకు మేము దూరస్తులుగానే ఉన్నాం, అయినా మీ సిలువ రక్తం చేత మీరు మమ్మల్ని కడుగుట ద్వారా, శుద్ధి చేయటం ద్వారా మీకు సమీపస్తులుగా మేము దేవా రాబడ్డాం. అందరూ బట్టి మేము స్తుతిస్తూ గణపరుస్తున్నాం ప్రభా. క్రీస్తు యేసులో మాకు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత కొరకు స్తోత్రాలు, గొప్ప భాగ్యం కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆయన. దేవా మీరు సిలువలో చేసినటువంటి ఆ యొక్క త్యాగాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ దేవా ఆ యొక్క మునుపటి రోజు దేవా జరిగినటువంటి సందర్భాలు, సంఘటనలు దేవా మరి తండ్రి నాయన ఈ విధంగా మేము
దేవా మరి నాయన ఆచరించడానికి, ఈ విధంగా మీ వాక్కులు మేము జ్ఞాపకం చేసుకోవడానికి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం కొరకు మీ స్తోత్రాలు, వందనాలు ఆయన. గడిచిన దినాలన్నింటిలో మీ సన్నిధి ఉంచి దేవా మరి తండ్రి అద్భుతంగా ఆయన మరి తండ్రి దైవజనురాల్ని అలాగే దైవజనుల్ని మీరు సిద్ధపరిచి దేవా బలపరిచి బలంగా మరి నాయన శ్రేష్టమైన వాక్కుతో సంఘం అంతటిని ఈ విధంగా పోషించడానికి మీరు చూపినటువంటి మహాకృప అంతటి కొరకు స్తోత్రాలు, వందనాలు ఆయన. దేవా మరి నాయన ఎందరైతే ఈ దినాల్లో ప్రభా మీకు ఇంకను దగ్గరగా నేను జీవిస్తానని, ఇక మీ కొరకు నేను జీవిస్తానని, నా పాత జీవితాన్ని విడిచిపెడతానని దేవా తీర్మానం చేసుకున్నారు. అటు వారందరినీ కూడా మీరు ఆశీర్వదించి బలపరిచి ఆత్మీయంగా మీరే స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్రాలు. అలాగే మరి విశ్వాసంతో పట్టుదలతో ప్రభా ఈ దినాల్లో మా కుటుంబాల్లో ఈ కార్యం జరగాలి, నా జీవితంలో ఈ యొక్క అద్భుతమైన కార్యం ప్రభు జరిగించాలని నిరీక్షణతో ఎంతమంది అయితే ఎదురు చూస్తూ ఉపవాసం ఉండి కనిపెట్టారో, అలాగూ ఉపవాసం లేకుండా కూడా కనిపెట్టారు, ఆ బిడ్డలందరూ కూడా జ్ఞాపకం చేసుకొని అద్భుతమైన జవాబులు మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ కార్యములు జరిగించండి ఆయన. దేవా మరి తండ్రి నాయన ప్రతి కుటుంబం కొరకు, ప్రతి వ్యక్తి కొరకు మీ స్తోత్రాలు, వందనాలు చేయించుకుంటున్నాం. దేవా కుటుంబాల్లో ఉన్నటువంటి చిన్న బిడ్డల్ని, చంటి బిడ్డల్ని, దేవా యవనస్తుల్ని, పెద్దలు, వృద్ధుల్ని, దేవా మధ్య వయసు వారిని, సమస్తం ప్రజలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన. దేవా మరి తండ్రి ఈ యొక్క ఫ్యాషన్ వీక్ లో మేము ముందుకు సాగిపోతూ ఉండగా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని, ఏ ఒక్కరు కూడా ప్రభా అలక్ష్యంగా నిర్లక్ష్యంగా మరి తండ్రి పాల్పొప్పులు పొందకుండా శక్తితో, ఆత్మతో, విశ్వాసంతో, నిరీక్షణతో, పట్టుదలతో ప్రభా దేవా ముందుకు సాగిపోవడానికి మమ్మల్ని అందరూ కూడా మీరు సిద్ధపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలోనే స్తుతించి ప్రార్థన చేసి నేను మనసు అడిగి వేడుకొంచున్నాం పరలోకపు తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సదాకాలం చేరిన మనందరికీ సదా తోడయించి ప్రభు మహిమను పొందును గాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.